పోలవరం ఢమాలంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు? మరి ఇప్పుడు 2017-18లోనే జరిగిందన్నటువంటి వాదనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించిందని పత్రిక రాస్తోంది. మరి అదే పొరపాటున జగన్ గారి ప్రభుత్వం టైంలో జరిగిందని కనుక వాళ్ళు ఎవరన్నా చెప్పుంటే ఈ రోజున పెద్ద ఎత్తున పరిచిండేవాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరి ఇవాళ ఈ సాక్షి మాత్రమే ఇచ్చింది. అదే టైంలో మెగాకు వ్యతిరేకంగా అనేక కథనాలు పుంఖానుగా రాసి నవయుగాకు అనుకూలంగా వ్యవహరించినటువంటి ఆ పత్రికలో ఆ మీడియా ఆ పార్టీ ఇప్పుడు మెగాకే ఈ వాల్ నిర్మాణం ఎందుకు అప్పచెబుతున్నారన్నది ఆసక్తికరం. మరి ముందుగా గోపి గారు చెప్పండి, ఈ వైరుధ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక్కసారి దానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారు రంగుల మీద గతంలో చేసిన విమర్శలు, ఇప్పుడు జరుగుతున్న తీరు, వీటి మీద ఒక వీడియో చూసిన తర్వాత పోలవరం మీద చర్చలోకి వెళదాం. రంగులు ఏమంటారు? రంగుల గురించి మేము వేసుకుంటాం అంటే అంత గర్వమా మీకు? మీ బాబు సొత్తా ఇది? ప్రభుత్వ బిల్డింగ్లు మీ ఆఫీసులకి ప్రజలు రావాలనా? శ్మశానాలకి, ఆఫీసులకి, ఎక్కడ చూసిన వాటర్ స్కీములకి ఏమనుకుంటున్నారు మీరు? ఒక పార్టీకి కరెంటు స్తంభాలకి కడను మీ ముఖాలకు వేసుకోమని. రైట్, చంద్రబాబు గారు భలే డైలాగులు చెప్పడంలో దిట్ట. అది తీరా చూస్తే ఇప్పుడు ఆయన ఎల్లో కలర్ అంటే పసుపు కలరు అనేక గవర్నమెంట్ బిల్డింగ్లకి వాటికి అన్నిటికీ శుభ్రంగా వేసేస్తున్నారు. ఇప్పుడు మరి ఏమంటారో తెలియదు కానీ